ఎవ్రీడే మన చుట్టూ ఒక 100 రకాల పీపుల్ ఉంటారు. లైక్ 100 మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ ఉంటారు. అందరినీ ఫేస్ చేస్తున్నప్పుడు అనిపిస్తది, ఏంటి ఇలా ఉన్నారు అని. ఎక్కడో ఎవరిదో ఒక యాక్షన్ మనల్ని ఎఫెక్ట్ చేస్తది. అంటే వాళ్ళ బిహేవియర్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ చూపు అయ్యి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు మాట్లాడే మాట అయ్యి ఉండొచ్చు. ఇలా ప్రతి ఒక్కరిని మనం వాళ్ళు అన్న మాటలు కానీ, వాళ్ళ ప్రవర్తనను కానీ మన మైండ్‌కి తీసుకొని బాధపడో, లేదంటే ఆ క్షణం మన మూడ్ డిస్టర్బ్ చేసుకుంటున్నామంటే, వాళ్ళ మైండ్ సెట్‌ని మనం చేంజ్ చేయలేం కదా! వాళ్ళు ఎలా ఉన్నారో, మనం ఎలా ఉన్నామో సేమ్ లైక్ వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఒక 100 టైప్స్ ఆఫ్ పీపుల్‌లో వాళ్ళ మైండ్ సెట్‌ని మనం మనకు నచ్చినట్టు ఉండాలని అనుకోలేం కదా! అంతే. ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్‌లో మనకి చాలా కనిపిస్తూ ఉంటారు. ఒకరేమో హయ్యర్ అథారిటీకి డబ్బా కొట్టుకుంటూ, భజన చేసుకుంటూ ఉంటారు. కొందరేమో కష్టపడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొందరేమో పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. సో, ఇంతమందిలో మనం ఎంత జెన్యూన్‌గా ఉన్నామో, మన వర్క్ ఏంటి, మనం ఎంతవరకు వాటిని మనసుకు తీసుకోవాలి అంతవరకే మనం రిజర్వ్డ్‌గా ఉంటే సరిపోతది. మన పని మనం చేసుకుంటూ ఉంటే సరిపోతది అనిపిస్తది నాకు. మీరేమంటారు?